హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో చూసారా, చికెన్ మామిడికాయ కర్రీ. చికెన్ మామిడికాయ, దానికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టేశాను. చికెను, అలాగే మామిడికాయ ముక్కలు మనం మామిడికాయ పుల్లదనాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. బాగా పుల్లగా ఉంటే ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే గరం మసాలా సామాను. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసే ముందు ఈ గరం మసాలా సామాను, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుందాం ఫస్ట్. తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? చూడండి, నేను ఆయిల్ వేసుకుని ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ వేపుకుందాము. ఆయిల్ ఫ్లేమ్ మీద చికెన్ వేపుకుందాము. చికెన్ ఫస్ట్నే ఆయిల్ ఫ్లేమ్ మీద వేపుకుంటేనే మనకి మెత్తగా బాగుంటుంది. అదే సిమ్లో పెట్టేసామంటే మనకి గట్టిగా అయిపోయి రబ్బర్ టైపులో అయిపోద్ది చికెన్ ముక్క అనేది. ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి మనం చికెన్. ఫస్ట్ అడిగిన చిన్నగా అక్కడక్కడ మాడిపోయినట్టు అలా వేపుకుంటే మనకి చికెన్ బాగుంటుంది. చూడండి, చికెన్ మనకు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. మీరు ఆనియన్ ముక్కలు వేసుకున్నా పర్లేదు, నేను పేస్ట్ వేసుకున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా పర్లేదు. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. చూడండి, మన ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మనం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గరం మసాలా సామాను అన్నీ పేస్ట్ అయితే చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో వేసేసుకుందాము. మనకి ఇప్పుడు సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాలు జీలకర్ర పౌడర్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ ఇందులో వేసేసాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాము. ఇందులోనే మనం మన కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకుందాము. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనకి మసాలా బాగా వేగిపోయింది, ఆయిల్ అనేది పేకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసేద్దాము. వేసేసి మసాలా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని కాసేపు అలాగా మసాలాలోనే మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను కారము. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకుని కారం ముందు వేసిన ఆనియన్ మసాలా ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు ఒక్క 10 నిమిషాల పాటు వాటర్ వేయకుండా మగ్గించుకుందాం. చూడండి, మనకి చికెన్ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మనకు వాటర్ అనేది ఎక్కువ పడదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బాగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు దీన్ని వాటర్లో ఉడకనిద్దాము. ఒక్క 10 నిమిషాల తర్వాత చూడండి మనకి కర్రీ. ఇప్పుడు మనము అసలైన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. అదేనండి మామిడికాయ ముక్కలు. అసలైనది ఇదే కదా, మామిడికాయ పచ్చిమిర్చి. నేను ఒక మామిడికాయలో సగం తీసుకున్నాను, ఎందుకంటే బాగా పుల్లగా ఉంది. మళ్ళీ ఎక్కువ పుల్లగా ఉండి ఎక్కువ వేసేసుకున్నామంటే మనకి బాగా పులుపు ఎక్కువైపోద్ది కర్రీలోని. ఇప్పుడు ఒక్క 10 నిమిషాల పాటు ఇలా ఉడికించేసుకుని మనం కూర అనేది దించేసుకుందాం. మామిడికాయ సీజన్లో చేసుకోవాలి కదండి, మామిడికాయ సంబంధించిన అన్ని కర్రీస్ అయితే చేసేసుకోవాలి కదా. అందుకే ఈరోజు నేను మామిడికాయ చికెన్ చేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా దగ్గరకల్లా ఎగరనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి మామిడికాయతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, గ్రేవీతో బళ్ళే ఉంది కదా కర్రీ. సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడమే లేటు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసానో మామిడికాయతో చికెన్ కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కదా చికెన్ కర్రీ. చూసారు కదా, ఎలాగ ఇది మామిడికాయల కాలం కాబట్టి
మామిడికాయకి సంబంధించిన కర్రీస్ అన్నీ వండేసుకుంటాం కదా, అలాగే చికెన్ కూడా చేసేసాను నేను. చాలా అంటే చాలా బాగుంది కదా, పైన ఆయిల్ తేలుతూ భలే ఉంది కదా. చూసారు మరి ఎంత సింపుల్గా చేసేసానో నేను చికెన్ కర్రీ అనేది మామిడికాయతో. మీరు కూడా ట్రై చేయాలని ట్రై చేసేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.